జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ కమిటీ హాల్ ఆవరణలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కుల సంఘం పెద్దలు వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నాయకులు విచ్చేశారు। చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు। ఈ కార్యక్రమంలో కుల సంఘం అధ్యక్షులు ఓలపు రాజబాబు, నాయని శ్రీనివాస్, జోడు శ్రీనివాస్, జియారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు। మహాసభ యొక్క ఉద్దేశంగా మా కులదైవమైన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకోవడానికి అందరం సమిష్టిగా మా కుల సభ్యుల సహకారంతో మేము దాన్ని ఇలా భూమి పూజ చేయడం జరిగింది। ఇప్పటికి ఇది నిర్మాణం అయ్యే వరకు కూడా సభ్యుల సహకారం అందరిది మరియు ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటూ మా అన్ని కుల సంఘాలు మా యొక్క జిల్లా బాడీ వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మా గుడిని ఎంత త్వరగా నిర్మాణం పూర్తయితే అంత త్వరగా మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము తొందర ఈరోజు జయశంకర్ జిల్లా కాటారం మండలం కాటారం గ్రామంలో కాటారం ముదిరాజ్ మహాసభ కాటారం ముదిరాజ్ కులాస్తులందరూ కలిసి పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి వాళ్ళు ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టినారు। అందులో భాగంగా వారు మాకు జిల్లా కమిటీకి పిలుపు ఇచ్చిండ్రు, రాష్ట్ర కమిటీకి కూడా పిలిపించారు। ఆ పిలుపు మేరకు మేము జిల్లా కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది। ఈరోజు ముఖ్యంగా కులదేవత అంటే ముదిరాజ్ కులదేవత అంటే పెద్దమ్మ తల్లి। కాయ కష్టం పండ్లు ఫలాలు కాయ గడ్డలు అమ్ముకొని కూడా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవడం అనేది మా ముదిరాజు కులానికి అదొక ఆనవాయితీ। మా ఇంటి ఆరోగ్య దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి వాళ్ళు ఈరోజు శంకుస్థాపన చేసిండ్రు, ఆ శ్రీకారం చుట్టిర్రు। కావున తప్పకుండా వారికి ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు దీవెన సంపూర్ణంగా ఉంటుంది। ఎందుకంటే ఇక్కడ 50 కుటుంబాలు, వాళ్ళు సంఖ్యాపరంగా చూస్తే 300 మంది, ఆ సంఖ్య 300 మంది ఉన్నప్పటికి కూడా వాళ్ళు గుడి నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు కష్టపడి భూమి కొనుక్కున్నారు। దానికి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మా కుల సంఘం పెద్దలు కావచ్చు, అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మన జయశంకర్ జిల్లా పక్షాన వేడుకోవడం జరుగుతుంది।